పుట్టినవాడు జనసేవకుడై పెరిగినవాడు లీడర్ ది లీడర్ జనం కోసమే ఒదిగినవాడు జనం గుండెలో ఎదిగినవాడు లీడర్ ది లీడర్ జనం బిడ్డగా మనసులు గెలిచి అనునిత్యం మన మేలును తలిచి నడిచేవాడు నడిపించువాడు లీడర్ ది లీడర్ లీడర్ ది లీడర్ లీడర్ ది లీడర్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ ఫ్యాక్టరీ. మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా వీరవంక మండలం చల్లూరు గ్రామంలో ఉన్నాం. చల్లూరు గ్రామంలో ఒక యువకుడు అంటే మన స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు మన ముందు దండి తిరుపతి ఇక్కడ చల్లూరు సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి విజయం సాధిస్తే చల్లూరు గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం చెప్తాం. నమస్తే తిరుపతి భాయ్, మీరు మంచి యువకులు. మీ అందరిలో అంటే ఇక్కడ చల్లూరులో పోటీ చేసే 5గురిలో మీరు ఒక్కరే యువకులు కనపడుతున్నారు. మీరు సర్పంచ్గా పోటీ చేయాలని ఆలోచన వచ్చింది. అందరూ బాగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ అగ్రవర్ణాల వాళ్ళంటే మీరు ఒక్కరు బీసీగా ఉన్నారు. మీరు ఏ ధైర్యంతో మీరు పోటీ దిగిళ్ళు, మీరు గెలుస్తారన్న విశ్వాసం మీకుందా చెప్పండి. నేను బీసీ బిడ్డగా ఒక యువ నాయకుడిగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని యువకుల స్ఫూర్తితోటి ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను ఈ రోజున సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి రావడం జరిగింది. గతంలో ఇదివరకు సర్పంచ్ చేసిన వారు ఉండరు, నాపై పోటీ చేసిన వారు. ఇంతకుముందుకు ఓ 40 ఏళ్ళ చరిత్ర ఉన్న నాయకుడు ఒక అభ్యర్థిని బలపరిచిన విధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది. ఇంకో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నదని చెప్పి ఇంకో పార్టీ అభ్యర్థి ఈ రోజున మాకు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. నేను చల్లూరు గ్రామంలో గ్రామ పంచాయతీ 7 సంవత్సరాల నుంచి వెళ్ళి శిథిలావస్థలో ఉందని చెప్పి గత 7 సంవత్సరాల క్రితం దాన్ని కూల్చివేయడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ కట్టలేకపోయారు వీళ్ళంతా. యువకుల ప్రోత్సాహంతో గ్రామ ప్రజల ఆశీస్సులతోటి నేను సర్పంచ్ అయిన వెంబడే నేను 6 మాసాలలో గ్రామ పంచాయతీ నిర్మాణం చేస్తాను. ఒకవేళ నిర్మాణం చేయలేని పక్షాన నా పదవికి నేను రాజీనామా చేస్తాను. ఇంకొకటి విషయం, కోతుల బెడద గ్రామాలలో ఎక్కువ అయిపోయి ఉన్నది. చాలామంది రోడ్డు ప్రయాణికులు పోతుంటే కోతులు పైబడడం, వాళ్ళు యాక్సిడెంట్గా కింద పడడం, దెబ్బలు తాకడం, కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయిన కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి ఈ కోతుల బెడద ద్వారా. ఇవాళ చల్లూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు 500 మందికి కోతులు గరిచిన టీటీలు వేయడం జరిగింది. కోతుల బెడద చాలా ఎక్కువ ఉంది. నేను రెండో పని కోతులను పట్టివ్వడం. మూడవది ఏదైతే ఉందో, ఈ మినరల్ వాటర్ తాగి ప్రజలకు కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు చాలా ఇబ్బందిగా బాధపడుతున్నారు. మినరల్ వాటర్ తాగిన పక్షాన కూడా హాస్పిటల్ పాలైపోతున్నారు. మానేరు వాగు నుంచి వెళ్ళి నేరుగా వాటరు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వాటర్ అందియాలన్నది నా లక్ష్యం. ప్రజల ఆశీర్వాదంతో, అందరి ఆశీస్సులతోటి నేను ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా యువకులని అన్ని పార్టీలు వాడుకుంటే యువకుని ప్రోత్సహిస్తాయని చెప్తే యువకులతోటే ఇవాళ కండువలు మెడ మీద వేసుకొని తిరగాలన్న యువకులే, పార్టీ జెండను మోయాలన్న యువకులే, ఫ్లెక్సీలు కట్టాలన్న యువకులే, పాంప్లిమెంట్ అంటబెట్టాలన్న యువకులే. ఈ యువకులకు మేము ఏదో మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకొని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారు తప్ప రాజకీయానికి వస్తామంటే యువకుని ప్రోత్సహించే పార్టీ కూడా ఒక్కటి కూడా లేదు అని సందర్భంగా మీ పొలిటికల్ ఛానళ్లకు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ యువకులను పోయి ఒక యువకుని వెంబడి తిరుగుతుంటే పైసలకు ప్రలోభాలు చేసి భయభ్రాంతులకు గురి చేసి నా వెంబడి తిరగకుండా చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇది కాదు మీ రాజకీయం. మీరు ఊరికేం చేస్తారో చెప్పండి. 40 ఏళ్ళ చరిత్ర మీకున్నది, 20 ఏళ్ళ చరిత్ర ఇంకో అతనికి ఉన్నది. గవర్నమెంట్ ఉండి ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అభ్యర్థి కూడా ఇవాళ ఆయన ఏం చేస్తాడో చెప్పి ముందుకు రావాలి తప్ప ప్రజలను బాధ పెట్టించి యువకులని భయభ్రాంతులకు గురి చేసి మీరేదో గ్రామాభివృద్ధి చేస్తా అంటే ప్రజలు నమ్మడానికి లేరు. కావున ప్రజలారా ఆలోచన చేయరి, ఒక అవకాశం నాకు ఇవ్వుర్రి. బీసీ బిడ్డగా మీ కొడుకులా, మీ అన్నలా, మీ తమ్ముళ్ళ, మీ ఇంటి కొడుకులాగానే అనుకోండి, మీ ఇంటి బిడ్డలాగానే అనుకోండి, మీ ఇంట్లో తమ్ముళ్ళలాగానో, మీ ఇంట్లో అన్నలాగానో, ప్రతి ఆడబిడ్డకు, ప్రతి యువకుడికి, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి తాతకు అందుబాటులో ఉండి మీకు ప్రజాసేవ చేయడానికి ఇవాళ నేను మీ ముందుకు వస్తున్నా. మీరు ఆశీర్వదిస్తే నేను ఊరికి ఒక సేవకుడిగా మిగిలిపోతా. మీరు ఆశీర్వదించకుండా నన్ను తప్పి చేస్తే నేను ఊరికి ప్రశ్నార్థకంగా మిగిలిపోతా. ప్రజలారా ఆలోచన చేయండి.
నేను మీ ముందుకు వచ్చిన నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఇవాళ గ్రామంలో మనం నమ్మిన నాయకులు ఇవాళ మనం నట్టింట ముంచిన చరిత్ర మనకున్నది. ఇప్పుడు 5 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఒక్కొక్క ఇంటికి 10 సార్లు 20 సార్లు వచ్చి తిరిగి దండాలు పెడుతున్నారు. మరో సమస్య వస్తే పట్టించుకున్న నాదు లేడు. నేను కడుపు మంటతో నేను మీ ముందుకు వచ్చిన నేను ఒక కార్యకర్తగా ముందుకు వచ్చినప్పుడు నేను ఎన్నో సమస్యలను పసిగట్టిన. నాకు అలాంటి బాధలు ఉండే, మనమే చేయాలి, ఒక యువకుడు చేయాలి, అందరికి అందుబాటులో ఉండే విధంగా నేను ఇవాళ ప్రజల మధ్యలోకి వచ్చిన. ప్రజలారా ఆలోచన చేయండి. మీ బిడ్డగా మీ ముందుకు వచ్చిన, చంపుకున్నా మీరే, సాదుకున్నా మీరే. ఒక అవకాశం నాకు ఇచ్చి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తే నేను గ్రామ పాలకుడిని కాదు, మీకు పాలనమై పనిచేస్తానని ఈ సభాముఖంగా ఈ పొలిటికల్ రిపోర్ట్ ద్వారా మీకు తెలియజేస్తున్నా. ప్రజలందరూ ఆలోచిస్తారని. సార్ ఇంకొక మాట, మీకు రాజకీయ పరంగా ఎట్లాంటి అనుభవం ఉంది సార్ మీకు? నేను గతంలో వార్డు మెంబర్ చేసిన, 5 సంవత్సరాలు వార్డు మెంబర్ చేసిన. నేను 2008లో టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా పనిచేసిన. 2010 నుంచి వెళ్ళి 2014 వరకు మండల్ యూత్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ. తర్వాత 2018లో వార్డు మెంబర్ అయినా. రీసెంట్ గా మొన్నటి వరకు నేను వార్డు మెంబర్ ఉన్నా. గ్రామాల్లో చూస్తే మరి అందరి నోట ఎక్కువగా ఇప్పుడు యువకుడు అని మీ పేరు వినిపిస్తుంది. అంత ప్రేమ అభిమానాన్ని మీరు ఎలా సాధించుకోగలిగారు? మీరు గతంలో వ్యక్తిగతంగా చేసిన సహాయం ఏమన్నా ఉందా ఇక్కడ? నేను గతంలో సహాయం అంటే ఎవరికి కానీ పలకరింపులు కానీ, ముసలి వాళ్ళని కానీ, చిన్నపిల్లలు కానీ, యువకులు కానీ అందరితో కలిసిమెలిసి ఉండే తత్వం నాది. అన్ని మతాలకు కలుపుతత్వంతో మెదిలే గుణం నాది. కొన్ని సందర్భాలలో అకాల వర్షాలు పడి 10 రోజులు గ్రామాలలో కూలి పని వేటలకు పూట గడవని పరిస్థితిలో నాకు తోచినంత వరకు వితాంతులకు పూట గడపని పరిస్థితిలో ఉన్న బిడ్డలకు నేను ఒక 100 మందికి నిత్యావసర సరుకులు వేణుగోపాల స్వామి గుడి సాక్షిగా నేను వాళ్లకు పంచి చేయడం జరిగింది. అప్పుడు నేను సర్పంచ్ చేస్తాను చేయలేదు, ప్రజాసేవకుడిని కావాలి, ఏదో నాకు తోచినంత సాయం చేసి ప్రజల మెప్పు కోరుతాననే ఆలోచన చేసిన తప్ప నేను దీనికోసం చేసింది కాదు. అది చివరగా నేను ఒక ప్రశ్న తెలుసుకున్నాం. ఇక్కడ ఎన్నికలు అంటేనే డబ్బు చాలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మీకు ప్రత్యర్థులుగా ఉన్న మిగతా సర్పంచ్గా చేసి పోటీ చేసే అభ్యర్థులు బాగా ధనబలం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఒక పేదవాడి అయినా నువ్వు ఎలా తట్టుకుంటారు? పేదవాడిని చల్లూరు గ్రామ ప్రజలు ఆదరిస్తారంటారా? ఆ నమ్మకం మీకుందా? 100% ఉంది. ఇదే గ్రామంలో ఈటల రాజేందర్ గారి మీద 6,000 రూపాయలు పంచినారు. ఈటల రాజేందర్ గారి మీద 6,000 పంచిపెట్టిన ఈ గ్రామంలో ఇక్కడ ఈటల రాజేందర్ గారు గెలిచినారు. పైసలు ఇక్కడ పొలవబోతానికి గురిగారు. చల్లూరు ప్రజలు చైతన్యవంతులు అయినారు. ఎవరు పనిచేస్తారు, ఎవరు ముందుండి మన సమస్యలకు ఎదురుపడతారు అన్నదే ప్రజలకు కావాల్సింది. ప్రజలంతా ఇవాళ నాకు ధైర్యం చెప్తున్నారు. బిడ్డ ఇంత పెద్దోళ్ళ మీద ధైర్యం చేసి వచ్చిన బిడ్డ, నీ ధైర్యానికి మేము ఓటేస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ తిరుపతి గారు. ఆల్ ది బెస్ట్. ఎన్నికల్లో మీరు విజయం సాధించాలని మా పొలిటికల్ ఫ్యాక్టరీ కోరుకుంటుంది. ఓకే నమస్కారం.